మొత్తానికి సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అసలు సుజుకి బర్గ్మన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్లోకి వస్తుందని చెప్పి చాలా వార్తలు అయితే వస్తూ జరిగింది. కాకపోతే 2023 సంవత్సరంలో ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. మనకి జపాన్లోని ఒక మోటార్ షోలో సుజుకి కంపెనీ వాళ్ళు తమ సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్తో కొన్ని ఫొటోస్ అయితే ఇంటర్నెట్లో లీక్ అవ్వడం జరిగింది. ఆ బ్యాటరీ ప్యాక్స్ కూడా 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చారు. ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 44 కిలోమీటర్ల రేంజ్, అంటే 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్తో 88 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చారు. దాంతో పాటుగా వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఇన్ కేసు ఒకేసారి ఈ 2 బ్యాటరీ ప్యాక్స్ని స్వాప్ చేస్తే 175 కిలోమీటర్ల వరకు రేంజ్ వెళ్ళే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే వీళ్ళు 2023 సంవత్సరంలో రిలీజ్ చేసిన స్పెసిఫికేషన్ లిస్టు. సో జపాన్ దేశంలో అయితే సుజుకి కంపెనీ వాళ్ళు బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్తో లాంచ్ చేశారు. అయితే తాజాగా ఆటోకార్ ఇండియా పోర్టల్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే, భారతదేశ మార్కెట్లో సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తే కనుక అది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్స్తో వస్తుందని చెప్తున్నారు. ఆ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ సంబంధించి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. డిసెంబర్ నుంచి భారతదేశంలో సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు టార్గెట్ సంవత్సరానికి 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరే దేశంలో వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తో ఎందుకు ఇస్తున్నారు, ఒకవేళ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తెస్తే ఎంత రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది? కొన్ని కంపెనీస్ అయిన హోండా, కవాసకి, సుజుకి వీళ్ళందరూ కలిసి గచాచో అనే ఒక స్వాపింగ్ నెట్వర్క్ ని అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ స్వాపింగ్ నెట్వర్క్ లో ఎలాగంటే హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిన, కవాసకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిన, సుజుకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిన, ఇవన్నీ కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ లెంత్ అయితే యూజ్ చేస్తారు. అందువల్ల వీళ్ళ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ జపాన్ మార్కెట్ లో అయితే పాసిబిలిటీ అవుతుంది. దానివల్ల వీళ్ళు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ స్వాపింగ్ నెట్వర్క్ ని వాళ్ళు 2023 సంవత్సరంలో చెప్పారు. కానీ మన భారతదేశ మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టాండర్డైజ్డ్ స్వాపింగ్ నెట్వర్క్ అనేది లేదు. ఇన్ కేస్ సుజుకి వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ తీసుకొస్తే వాళ్ళ సొంత డబ్బులతో ఒక స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ పెట్టాలి, వాళ్ళకి ఖర్చు పెరిగిపోతుంది. 4-5 కంపెనీస్ కలిపి అయితే స్వాపింగ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేయలేదు. అందుకనే ఇప్పుడు సుజుకి కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మన సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో జపాన్లో లాంచ్ చేస్తే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు, బాగానే ఉంది. అక్కడ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ 88 కిలోమీటర్ రేంజ్ ఇచ్చిన స్వాపింగ్ నెట్వర్క్ ఉంది కాబట్టి స్వాప్లు ఎన్ని చేసుకుంటే 175 కాదు, ఈవెన్ 250 కిలోమీటర్లు కావాలని రేంజ్ ప్రయాణించవచ్చు. స్వాపింగ్ కేవలం ఒక 2 నిమిషాల టైంలో స్వాప్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇండియాలో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో లాంచ్ చేస్తే రేంజ్ అనేది అలా కాదు కదా, ఛార్జింగ్ పెట్టుకునే నడపాలి. ఇక్కడ మరి సుజుకి బర్గ్మన్ వాళ్ళు తీసుకొస్తే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఎంత రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఆ డీటెయిల్స్ అయితే ఇంకా వాళ్ళు ఏమీ రివీల్ చేయలేదు. కానీ ఇవాళ కాంపిటీషన్స్ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఓలా కానీ, బజాజ్ కానీ, టీవీఎస్ కంపెనీ వాళ్ళు వీళ్ళ కాంపిటేటర్స్తో పోల్చుకుంటే ఇంచుమించుగా రేంజ్ వాళ్ళు ఇచ్చిన రేంజ్ మినిమం ఇవ్వాలి. సో ఇప్పుడు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్తో రెండు బ్యాటరీ ప్యాక్స్ 88 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు కాబట్టి సుజుకి బర్గ్మన్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్స్తో లాంచ్ అవుతే మినిమం 100 కిలోమీటర్ల రేంజ్ అనే ఇవ్వాలి. అంటే వీళ్ళు ప్రజెంట్ ఈ గచాచో సంబంధించిన స్వాపింగ్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 1.7 కిలోవాట్ అవర్లు, 1.7 కిలోవాట్ అవర్లు రెండు కలిపి 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో 88 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు కాబట్టి మినిమం ఒక 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. అలా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక వీళ్ళు వచ్చి రేంజ్ మినిమం 100 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. అలా 100 కిలోమీటర్ రేంజ్ ఇస్తే కనీసం వీళ్ళ కాంపిటీషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అలానే సుజుకి బర్గ్మన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లో వీళ్ళు 60 కిలోమీటర్లు అనేది 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్తే 88 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది అనేది ప్రకటించారు. బట్ ఎగ్జాక్ట్గా టాప్ స్పీడ్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. బట్ ఏదేమైనప్పటికీ సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మన భారతదేశ మార్కెట్లోకి ప్రొడక్షన్ అనేది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి లాంచ్ ఈవెంట్ అనేది మనకి 2025 స్టార్టింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ క్వార్టర్లో. సో అంత ప్రొడక్షన్ అయ్యి లాంచ్ వచ్చేసరికి మనకి 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది సుజుకి బర్గ్మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కంటెంట్ కోసం మన ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.